స్టాంప్ డ్యూటీ స్కామ్ మొన్న జనగామలో బయటపడ్డ స్కామ్ తెలుసు కదా. ఈ భూభారతి అండ్ ఈ ధరణి ఏదైతే ఉందో దాని లూప్ హోల్స్ పట్టుకొని ప్రభుత్వానికి దాని ఏమంటారు ఛార్జెస్ ఎగవేస్తున్నటువంటి సంఘటన. దానికి సూత్రధారులు తహసీల్దారులేనట. స్టాంప్ డ్యూటీ స్కామ్ వారి కన్సర్న్లోనే, నెపం మాత్రం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై నెట్టేస్తారు. సో వాస్తవానికి తహసీల్దారుల ప్రమేయం లేని ఎంఆర్ఓ ఆఫీసులు ఏం కావు, మీరు అంతా అనుకుంటారేమో. కానీ స్లాట్ బుకింగ్ తోనే స్కామ్ మొదలవుతాట. సిసిఐలేకేమో ఒరిజినల్ చలాన్లు పంపిస్తారు, ఎంఆర్ఓలకు నకిలీ డాక్యుమెంట్స్. స్టాంప్ డ్యూటీ వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు. 2021-22 సంవత్సరాల్లోనే అధికం. ఓకే ఓకే. భూభారతి లోపభూయిష్టమని కవితక్కనుడు, భూభారతిలో లోపాలు లేని వీళ్ళందరూ అన్నారు. వాస్తవానికి ఇది ఎప్పుడు ఎక్కువ జరిగిందట? 2021-22 21-22 సంవత్సరంలో అధికారంలో ఉన్న పార్టీ ఎవరు? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ. ఎన్నిరా నాయన తవ్విన కోతెళ్తున్నాయి. మన గంగా మన సముద్రంలో నీళ్ళు వచ్చినట్టే. వీళ్ళ అవినీతి అక్రమాలు, వీళ్ళ 10 ఏళ్ల పాలన మీద ఆడిట్ జరిగితే 100 ఏళ్లకు సరిపడా, 100 ఏళ్ళని చెప్పుకునేంత సరిపడా అంత అవినీతి అక్రమాలు బయటపడేటట్టున్నాయి. కథలుగా చెప్పుకోవచ్చు వీళ్ళ కథలు. ఏం లేదు, వీళ్ళు ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి ప్రతిరోజు పేపర్ చూడరు, సింపుల్ దిశ పేపర్ చూసినా సరే ఆ పేపర్లో కథలుగా వాళ్ళ అవినీతి అక్రమాల కథలు ఉంటాయి. భవిష్యత్ తరాలకి రాజకీయ నాయకులకి చెప్పొచ్చు గుణపాఠం లాగా, ఇట్లా ఎత్తే గిట్లా వస్తుంది మీ బతుకులు ఇట్లా అయితే. ఇట్లా ఎంఆర్ఓలకు నకిలీ డాక్యుమెంట్స్, స్టాంప్ డ్యూటీ వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం. 2021-22 సంవత్సరాలనే